ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకున్న సమయంలో ఆయన 2 భుజాలకు రొటేటర్ కఫ్ గాయాలు ఉన్నాయని, కండరాలు పూర్తిగా చిట్లడంతో వీలైనంత త్వరగా ఆపరేషన్ అవసరము అని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దింజా పార్థివాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు సర్జరీ చేసింది. ఇక 2 భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని వైద్యులు సూచించడంతో ప్రస్తుతానికి కుడి భుజానికి మాత్రం చేశారు. ఇక రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ కూడా ఉండడంతో 3.5 గంటల పాటు సర్జరీ చేయాల్సి వచ్చింది అని వైద్యులు తెలియజేశారు. 2 నెలల వ్యవధిలో మరో భుజానికి కూడా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని సూచించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అని, ఆ భగవంతుడు మరింత బలాన్ని చేకూర్చాలని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పవన్ కు నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకొని రెట్టింపు ఉత్సాహంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని, ప్రజలకు మరింతగా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ ముంబై వెళ్తున్నారు. కోకిలాబెన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న పవన్ కళ్యాణ్ ఆయన పరామర్శించనున్నారు. పెట్టుబడుల సాధన లక్ష్యంగా మంత్రి లోకేష్ వారం రోజుల పాటు సాగించిన దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసింది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, తమ యూనిట్లను స్థాపించాలని కొరియన్ కంపెనీలతో లోకేష్ సంప్రదింపులు జరిపారు. ఆయన ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూలత వ్యక్తం చేశాయి. ఈ నెల 5వ తేదీ నుంచి నిన్నటి దాకా 7 రోజుల పాటు సాగిన కొరియా పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణ కోసం దిగ్గజ సంస్థల యాజమాన్యాలతో లోకేష్ సంప్రదింపులు జరిపారు. దాదాపు 50 కంపెనీల యాజమాన్యాలతో చర్చించారు. శాంసంగ్, ఎల్జీ, కియా వంటి అంతర్జాతీయ స్థాయి కొరియా కంపెనీల కోసం నుంచి ఆయనకు అత్యంత గౌరవం లభించింది. తొలి రోజున కొరియాలోని ప్రవాసాంధ్రులతో సమావేశంతో పర్యటన మొదలైంది. సిఐఐ ఆధ్వర్యంలో పెట్టుబడిదారులతో జరిగిన రోడ్ షోతో ముగిసింది. ఇక ఏపీతో వాణిజ్య సహకారాన్ని కొరియా బలోపేతం చేయాల్సిన అవసరాన్ని లోకేష్ వివరించారు. ప్రఖ్యాత కంపెనీలు ఎల్జీ, హ్యోండ్, కియా, విఎన్కే ఫైనాన్షియల్ వంటి సంస్థలు ఏపీని తమ వాణిజ్య స్థావరంగా చేసుకోవడంపై సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్పోర్టులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ల్యాండ్ బ్యాంకులు, పెట్టుబడిదారులకు పారిశ్రామిక ప్రోత్సాహకాలకు కొరియా పారిశ్రామికవేత్తలకు లోకేష్ వివరించారు. ఇక ఆయన చొరవ వేగాన్ని చూసిన కొరియా పెట్టుబడిదారులు, ప్రతినిధులు వేగవంతమైన మంత్రి అంటూ ప్రశంసించారు. కొరియా పర్యటన ఫలితాలు మరికొద్ది రోజుల్లోనే కనిపిస్తాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్, కొరియా దేశాల మధ్య ఉన్న సంబంధం మరింత బలోపేతం అవుతుందని వాణిజ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే కాలంలో ఏఐతో యుద్ధాలు చేసిన సుశిక్షితులైన సైనికుల పోరాటంతోనే విజయాలు లభిస్తాయని, అధునాతన టెక్నాలజీని సమన్వయం చేయడం సంప్రదాయ సైనిక వ్యవస్థలతోనే సాధ్యమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ముంబైలోని మస్గావ్ డాక్యార్డ్లో నిర్వహించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని విశాఖపట్నంలో తూర్పు నౌకాదళంలో ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ఆత్మ నిర్భర్ భారత్ కింద 75% స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇది అధునాతన కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ ప్రొపల్షన్ సిస్టంతో పనిచేస్తుంది. ఉపరితలం నుంచి ఉపరితలం పైకి, ఉపరితలం నుంచి గాల్లోకి బ్రహ్మాస్ క్షిపణులను ప్రయోగించగలదు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విచారణపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాయికృష్ణ మృతి కేసులో కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు పోలీస్ కస్టడీపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నాగరాజు కస్టడీ విచారణపై హైకోర్టు విధించిన కఠిన నిబంధనలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నిందితుడి ట్రాన్సిట్ సమయంలో పూర్తి నిడివి వీడియో రికార్డింగ్ చేయాలి అన్న షరతులను సిట్ వ్యతిరేకిస్తోంది. ఈ పిటిషన్ వచ్చే బుధ, గురువారాల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త సోమయాజుల శ్రీచరణ్ ను డెహ్రాడూన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో నివాసం ఉంటున్న శ్రీచరణ్, రాధా గాయత్రి గత నెల 14న విహార యాత్రకు వెళ్లారు. మిసోరీ సమీపాన కియానా హోమ్ స్టేలో రాత్రి బస చేశారు. ఇక తెల్లవారేసరికి ఆమె చనిపోయింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు సుధాకర్, సరస్వతి విశాఖలో డెహ్రాడూన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతన్ని నిన్న ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న డెహ్రాడూన్ పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఏపీలో సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు చేపట్టిన ఇంటింటి సర్వే ప్రక్రియ
తుది అంకానికి చేరుకుంది. ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఇంకా 3 రోజులే గడువు ఉంది. ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారంను సమర్పించని ఓటర్లు వెంటనే బూత్ లెవెల్ అధికారులను వెంటనే సంప్రదించి ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసి అందజేయాలి. లేదంటే ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఈ నెల 14 తుది గడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. BLO నుంచి ఓటరు ఎన్యూమరేషన్ ఫారం అందకపోయినా ఓటరే స్వయంగా ఎన్నికల సంఘం వెబ్సైట్, యాప్ల్లో ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి సమర్పించవచ్చు. ఏపీలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా 4,16,167 మందికి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. అంటే ఈఎఫ్ల పంపిణీ 99.93% పూర్తయింది. వీరిలో చాలా మంది ఫారాలను నింపి BLOలకు అందజేశారు. వాటిలో 86.78% డిజిటలైజ్ చేసినట్లు విడుదల చేసిన బులెటిన్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలియజేశారు. మిగిలిన 3 రోజుల్లో 55,04,382 ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఎన్యూమరేషన్ ఫారం నింపి BLOకు సమర్పించిన వారి పేర్లు ఈ నెల 21న ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉంటాయి. ముసాయిదా జాబితాపై క్రైమ్లు అభ్యంతరాలను ఆగస్టు 20 వరకు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఏపీలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మార్కెట్ ద్వారా నిధులు సమీకరించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పూల్డ్ మున్సిపల్ బాండ్ ఇష్యూ ఫ్రేమ్వర్క్కు సూత్రప్రాయం ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా ఎంపిక చేసిన పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధి పనులకు మొత్తం 1,122 కోట్ల ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఇందులో 1,010 కోట్లు బాండ్ల ద్వారా 112 కోట్లు రూపాయలు ఈక్విటీ రూపంలో సమకూరనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం 5 సభ్యులతో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. బాండ్లు జారీ అయిన తర్వాత సమీకరించిన మొత్తంలో 0.5% ఫీజును APUIAML చెల్లిస్తారు. పాల్గొనే అన్ని పట్టణ స్థానిక సంస్థలకు ముందుగానే క్రెడిట్ రేటింగ్ తప్పనిసరి. ఆయా పట్టణ స్థానిక సంస్థలు తమ ఈక్విటీ వాటాను అధికారికంగా అంగీకరించాలి. ప్రాణహితలో నీరు పారుతున్నా ఎత్తిపోయడం లేదంటూ రాద్ధాంతం చేస్తున్నారని, పారే నీటిని ఎత్తిపోయగలిగితే బ్యారేజీలు ఎందుకు కట్టారని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీల గేట్లు మూసి నీళ్లు నిల్వ చేస్తే తప్ప నీటిని ఎత్తిపోయలేమని, అలా నీళ్లు నిల్వ చేస్తే బ్యారేజీలు తెగిపోయే ముప్పు ఉంది అని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ తేల్చి చెప్పింది అని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల కిలాడి కమిటీ ప్రజలను వంచించి బ్యారేజీలు కొట్టుకుపోయేలా చేయాలనే కుయత్నం చేస్తుంది అని ఆక్షేపించారు. ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఆ గజదొంగల గుంపులో చేరారని మండిపడ్డారు. బ్యారేజీల పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టామని, ఆ పనులు పూర్తయ్యాకే ఎత్తిపోతలు చేపడతామని స్పష్టం చేశారు. ఇక తమ ముందు ఇప్పుడు 2 కమిటీల నివేదికలు ఉన్నాయని, ఒకటి NDSA కమిటీ అయితే మరొకటి కిలాడి కమిటీ అని రేవంత్ ఎద్దేవి చేశారు. కిలాడి కమిటీకి చైర్మన్ కేసీఆర్, సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ అని విమర్శించారు. 3 బ్యారేజీలను సమగ్రంగా పునరుద్ధరించాకే నీటి నిల్వ చేయాలని NDSA తేల్చి చెప్పిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ డిస్కంకు లైసెన్స్ జారీ చేస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగించాలని, మోటార్లకు మీటర్లు పెట్టరాదని స్పష్టం చేసింది. డిస్కం కోసం మార్చి 19న లైసెన్స్ కోసం దరఖాస్తు రాగా మే 29న బహిరంగ విచారణ జరిగింది. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 14తో పాటు సెక్షన్ 131 ప్రకారం లైసెన్స్ జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు, ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ, వాటర్ బోర్డు, ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ల కింద విద్యుత్ పొందుతున్న మున్సిపల్ తాగునీటి కనెక్షన్లు దీని పరిధిలోకి రానున్నాయి. ఈ ఉత్తర్వులు జారీ చేసిన 4 నెలల తర్వాత రైతు డిస్కం కార్యకలాపాలు అమల్లోకి రానున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో కీలకమైన జూలై నెలలో కూడా దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగుతుంది. 2 రోజుల క్రితం రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించినా కొద్ది చోట్ల మినహా మెజారిటీ ప్రాంతాల్లో వర్షాలు లేవు. రుతుపవనాలు నిస్తేజంగా ఉండడమే దీనికి కారణమని వాతావరణ నిపుణులు విశ్లేషించారు. దేశంలో 70 నుంచి 80% ప్రాంతాలు మేఘరహితంగా ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు తెలియజేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం లేదా అసలు వర్షపాతం లేదని గుర్తించాయి. దేశంలో రుతుపవనాల సీజన్లో విస్తారంగా వర్షాలు కురవడానికి హిందూ మహాసముద్రం నుంచి వీచే తేమగాలులు రుతుపవన ద్రోణి ప్రధాన కారకాలుగా చెబుతున్నారు. అయితే పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన శక్తివంతమైన ఉష్ణమండల తుపాను ప్రభావంతో భారత ఉపఖండం వైపు తేమ రావడం లేదని, ఫలితంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం గణనీయంగా తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 15 కల్లా ఉత్తర వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని,
16 తర్వాత ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్కు ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ తాజా బులెటిన్లో పేర్కొంది. జూన్లో దేశంలో 40% లోటు వర్షపాతం నమోదైంది. జూన్ చివరి నుంచి జూలై 5-6 తేదీల వరకు కురిసిన వర్షాలతో దేశంలో లోటు శాతం 14కు తగ్గినా అనేక ప్రాంతాల్లో వర్షాలు జాడలేదు. రుతుపవనాలు తిరిగి పుంజుకునేంత వరకు దేశంలో పగటి ఉష్ణోగ్రత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో యాత్రికులతో కిటకిటలాడుతోంది. నిన్న వేకువజాము నుంచే భక్తుల సంఖ్య పెరిగింది. సాయంత్రానికి కొండ మొత్తం కిక్కిరిసిపోయింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, రోడ్లు, ప్రధాన కూడళ్లు, లడ్డూ కేంద్రం, ఇక అఖిలాండం, కళ్యాణకట్టలు, గదులు కేటాయించే రిసెప్షన్ కౌంటర్లు, యాత్రికుల వసతి సదుపాయాలు రద్దీగా మారిపోయాయి. గదులు లభించని భక్తుల కార్యాలయాల ముందు షెడ్లలో చెట్ల కింద సేద తీరుతున్నారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ కృష్ణతేజ్ విశ్రాంతి భవనం నుంచి రింగ్ రోడ్లో శిలాతోరణం సర్కిల్ మీదుగా బాట గంగమ్మ, ఆక్టోపస్ భవనం, పాచికాల్వ, గంగమ్మ ఆలయం సర్కిల్ వరకు వ్యాపించింది. వీరికి దాదాపు 18 గంటల దర్శన సమయం పడుతోంది. క్యూ లైన్లు నిండిన వెంటనే ప్రవేశ ద్వారాన్ని మూసివేస్తున్నారు. ఇక క్యూ లైన్లు ఖాళీ అయిన తర్వాత తిరిగి సర్వదర్శన భక్తులకు అనుమతిస్తున్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి 52,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాలు బారులు తీరాయి. హారన్ల మోతతో తిరుమల, అలిపిరి పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. తిరుపతిలో ఎస్ఎస్డీ టోకెన్లు కేటాయించే కేంద్రాలు, లగేజీ కౌంటర్లు, అలిపిరి పాదాల మండపం, కాలినడకన మార్గాలు కూడా యాత్రికులతో రద్దీగా కనిపించాయి. ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన ముగించుకుని నిన్న రాత్రి స్వదేశానికి చేరుకోవడంతో ప్రభుత్వంలో అధికార బీజేపీలో మార్పులపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. అయోధ్యలో విరాళాల చోరీ, ఈ 20 పెట్రోల్పై వివాదం, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పర్యావరణవేత్త సోనం వాంగ్చుంగ్ 14 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుండడం వంటి పరిణామాల నేపథ్యంలో మోదీ దిద్దుబాటు చర్యలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. ఇక కేంద్ర మంత్రులందరి నుంచి రాజీనామాలు తీసుకుని వారిలో తాను కోరుకున్న వారిని కొనసాగిస్తారని, మిగతా వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పూరి, భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులను పదవుల నుంచి తప్పించవచ్చని, దాదాపు అందరి శాఖలు మారతాయని చర్చ జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉప ప్రధానిగా ప్రకటించి ఆయనే తన వారసుడు అని మోదీ సంకేతాలు ఇచ్చేందుకు కూడా వెనకాడకపోవచ్చు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది మంత్రులు తమ శాఖల్లోని పెండింగ్ ఫైళ్లను పరిష్కరిస్తున్నారు అని, కొద్ది మందికి మాత్రం కీలక నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశాలు అందాయని సమాచారం. ప్రధాని మోదీ విదేశీ పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశాలు నిర్వహించకపోవడం మరోసారి వివాదాస్పదమైంది. తాజాగా న్యూజిలాండ్ పర్యటనలోనూ ఇరు దేశాల ప్రధానుల శిఖరాగ్ర సమావేశం తర్వాత మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆయన ప్రశ్నోత్తరాల సెషన్ పెట్టుకోలేదు. భారత ప్రధాని విలేకరుల ముందు తాను అనుకున్నది మాట్లాడడమే తప్ప వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడాన్ని న్యూజిలాండ్ మీడియా కూడా ప్రస్తావించింది. గత 2 నెలల్లో ఈ ప్రశ్న తలెత్తడం ఇది 3వసారి. మీడియా నుంచి మోదీ ప్రశ్నలు ఎందుకు తీసుకోవడం లేదని న్యూజిలాండ్ విలేకరి ఒకరు భారత విదేశాంగ కార్యదర్శి రుదేంద్ర టాండన్ను ప్రశ్నించారు. మోదీ రాజకీయ వ్యూహాలకు ప్రశ్నించడం సివిల్ సర్వెంట్ అయిన తనకు తగదు అని టాండన్ బదులిచ్చారు. ఇక మోదీ భారతదేశంలో అత్యంత విజయవంతమైన రాజకీయ నాయకుడు అని చెప్పారు. సాధారణంగా భారత రాజకీయ నాయకులు తమ ఓటర్లతో నేరుగా మాట్లాడాలని కోరుకుంటారని అన్నారు. ఓటర్లు కూడా మధ్యలో మరొకరితో పాఠాలు చెప్పించుకోవడానికి ఇష్టపడరని, మధ్యవర్తులు లేకుండా నేరుగా నేత మాట్లాడేదే వినాలి అనుకుంటారని వివరించారు. నార్వే రాజధాని ఓస్లోలో మహిళా విలేకరి హెల్లే లింగ్ 2 నెలల క్రితం మోదీని ప్రశ్నించి సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. భారత్, న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా రెట్టింపు చేసి 35,000 కోట్లకు చేర్చాలని ప్రధాని మోదీ న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 3 దేశాల పర్యటనలో భాగంగా మోదీ లక్సన్తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో 10 ఒప్పందాలతో కలిపి మొత్తం 18 నిర్దిష్ట ఫలితాలను ఇరు దేశాలు ప్రకటించాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఆన్లైన్ గేమింగ్ మాయా ప్రపంచంలో నేటి తరం పిల్లలు మునిగిపోతున్నారా? ఒంటరితనం, డిప్రెషన్తో గేమ్స్కు బానిసలుగా మారుతున్నారా? ఇక ఇందుకు తల్లిదండ్రుల పెంపకము ఓ కారణమా అంటే అవుననే అంటుంది తాజా అధ్యయనం. దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఆన్లైన్ గేమర్స్ ఉన్నారని అఖిల భారత గేమింగ్ ఫెడరేషన్ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో మెజారిటీ పిల్లలు, యువతే కావడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
అయితే తల్లిదండ్రులు పెంపకంలో లోపాలు, స్వీయ నియంత్రణ లోపించడం వంటి కారణాల వల్లే పిల్లలు ఆన్లైన్ గేమ్స్ కు బానిసలుగా మారుతున్నారని అధ్యయనం వెల్లడించింది. బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీ పరిశోధకులు పివి షిమిల్, డాక్టర్ ఆకృతి శ్రీవాస్తవ సంయుక్తంగా మంగళూరులో 16 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న 600 మంది విద్యార్థులపై చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆ వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పబ్లిష్ చేసింది. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగులైతే బుజ్జగించడానికో, ముద్దు చేయడానికో, అల్లరి చేయకుండా ఉంటారనో పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఇక 10 ఆపై తరగతులు చదివే విద్యార్థులకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఫోన్లు తప్పనిసరి అయ్యాయి. ఇలా పిల్లల చేతిలోకి వచ్చిన ఫోన్ ఆ తర్వాతి కాలంలో వ్యసనంగా మారుతోంది. తాజాగా పరిశోధన ప్రకారం తల్లిదండ్రుల పెంపక విధానం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇందులో ఒకటి అతి జాగ్రత్త, మితిమీరిన డిమాండ్లు, పిల్లలపై అధిక ఆంక్షలు విధిస్తూ ప్రతి విషయంలోనూ వారిపై ఒత్తిడి తెచ్చే పెంపకం, మరొకటి నిరంకుశ పెంపకం. పశ్చిమ బెంగాల్ పోలీసులు టీఎంసీకి చెందిన మరో 12 బ్యాంకు ఖాతాలను స్తంభింపు చేశారు. 440 కోట్లు ఉన్న 3 హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలను పాక్షికంగా నిర్వహించేందుకు కోల్కతా హైకోర్టు ఆ పార్టీని అనుమతించిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం స్తంభింపు చేసిన 12 బ్యాంకు ఖాతాలు పలు పబ్లిక్, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులకు చెందినవి అని సీనియర్ బెంగాల్ పోలీసులు అధికారులు తెలియజేశారు. దీంతో మొత్తం 1000 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు ఆరోపణలు ఉన్న 15 బ్యాంకు ఖాతాలను నిలిపివేసినట్లు అయ్యింది. కోల్కతా హైకోర్టు అనుమతించిన 3 ఖాతాల నిర్వహణకు రిటైర్డ్ జస్టిస్ సబ్రా తాలూకుదార్ను ప్రత్యేక అధికారిగా నియమించింది. పార్టీ రోజు వారి ఖర్చులు, సిబ్బంది జీతాలు, కోర్టు వ్యవహారాల ఖర్చులకు మాత్రమే ప్రత్యేక అధికారి సంతకం చేసి చెక్కుల ద్వారా ఈ ఖాతాల నుంచి చెల్లించాలి. విజయాల కన్నా వివాదాలు ఎక్కువగా నిలుస్తున్న డిపెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరో కీలక సమరానికి సిద్ధమైంది. కాసేపట్లో జరిగే ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్స్ లో స్విట్జర్లాండ్ను ఎదుర్కొనుంది. కెప్టెన్ లియోనెల్ మెస్సీ అసాధారణ ఆటతీరుతో ఇప్పటికే అర్జెంటీనా టైటిల్ పోటీదారులను వెనక్కి నెట్టింది. కానీ నాకౌట్ దశలో తమ కన్నా బలహీన జట్లు అయిన కేప్ వెర్డే, ఈజిప్ట్ల నుంచి గట్టి పోటీ ఎదుర్కొని గట్టెక్కింది. దీంతో నిజంగానే ఈ జట్టు టైటిల్ను నిలబెట్టుకుంటుందా అనే సందేహాలు లేవనెత్తింది. ఇప్పుడు 2 సార్లు ఛాంపియన్గా నిలిచిన స్విస్ ప్రత్యర్థి కానుండడంతో అర్జెంటీనాకు సిసలైన సవాల్ ఎదుర్కానుంది. ఒక మ్యాచ్ కూడా ఓడకుండా ప్రత్యర్థి ఓట్లకు గోల్స్ కూడా ఇవ్వకుండా దూసుకు వెళ్తున్న స్పెయిన్ క్వార్టర్స్ లో మాత్రం చెమటొచ్చింది. ఇక ఫిఫా ప్రపంచ కప్ పోర్లో బెల్జియం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకాగా సబ్స్టిట్యూట్ మైకెల్ మెరీనో చేసిన గోల్తో ఊపిరి పీల్చుకున్నారు. ఇక దీంతో 2-1 స్కోర్తో గట్టెక్కిన స్పెయిన్ 2010 తర్వాత సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ జట్టుకి ఇది వరుసగా 36వ మ్యాచ్ విజయం. ఇక మంగళవారం అర్ధరాత్రి జరిగే తొలి సెమీస్లో ఫేవరెట్ ఫ్రాన్స్తో స్పెయిన్ తలపడనుంది. స్పెయిన్ తరపున మరో గోల్ను ఫాబియాన్ ఈజ్ సాధించగా బెల్జియంకు చార్లెస్ డి కేటర్లెర్ అందించారు. భారత్ ఖాతాలో వరుసగా 2 వైట్ వాష్. ఐర్లాండ్ పైనే కాకుండా ఇంగ్లాండ్తో జరిగిన 5 టీ20ల సిరీస్ను కూడా టీమిండియా ఒక్క విజయం లేకుండానే మిగిల్చింది. 5 టీ20లో భారత్ 56 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో ఆతిథ్య జట్టు 4-0 తేడాతో సిరీస్ను దక్కించుకుంది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ టీ20 ఫార్మాట్లోనూ నెంబర్ 1గా నిలిచింది. ఇక ముందుగా ఇంగ్లాండ్ 20 ఓవర్లో 3 వికెట్లకు 257 పరుగులు చేసింది. ఇక బోజ్ బట్లర్ 131, కెప్టెన్ బ్రోక్ 95 పరుగుల భారీ ఇన్నింగ్స్తో చెలరేగాయి. ఇక దుబేకు 2 వికెట్లు దక్కాయి. ఛేదన్లో భారత్ 20 ఓవర్లో 8 వికెట్లకు 201 పరుగులు చేసి ఓడింది. ఇషాన్ 56, తిలక్ వర్మ 53 రన్స్ చేశారు. ఇక శామ్ కర్రాన్కు 3, రషీద్కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా బట్లర్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా బ్రూక్ నిలిచారు.